నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. మండల పరిధిలోని పహిల్వాన్పురం గ్రామంలో నిర్మించ తలపెట్టిన క్రషర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని పహిల్వాన్పురం గ్రామానికి చెందిన ఏజీఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన రైతులు గ్రామ పంచాయతీ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న క్రషర్ నిర్మాణాన్ని గ్రామ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా సర్పంచ్ ఏకపక్షంగా తీర్మానం చేసి క్రషర్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని, గ్రామ సభలో ప్రజలు క్రషర్ నిర్మాణాన్ని చేపట్టవద్దని చెప్పినా వినకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని, క్రషర్ లీజు ఉన్న సర్వే నంబర్లలో నిర్మాణాలు చేపట్టకుండా రైతులకు నష్టం కలిగించే విధంగా పొలాల మధ్యలో నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడ పంట పొలాలు చెడిపోయి పశుపక్షాదులు పెంచడానికి సైతం ఇబ్బంది ఉంటుందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్మాణాన్ని నిలిపివేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో ఉన్నారు. పేరు పేరున పంచాయతీ బోర్డులో పోయి సెక్రటరీకైనా సర్పంచ్కైనా నెంబర్లకైనా పేరు పేరున దాన్నే పెట్టా. నేను చిన్న కాదు పెద్ద కాదు, వాళ్ళు ఉన్నది 30 ఏళ్ళు, నేను ఉన్నది 60 ఏళ్ళు బిడ్డ. నా ముఖం చూడు ఒక్కొక్కరని దాన్నే పెట్టి వేసుకుంటే వ్యక్తి. నేను ఎందుకు పెట్టిన ఆలోచన ఒక్కటే ఉన్నావా, ఒక్కరికన్నా నా భూమి పోతుందని. సరే ఆయన భూమిలో ఆయన పెట్టుకున్నా సరే, దుమ్ము వచ్చిన సరే ఒప్పుకుంటానా అన్న. నా నెంబర్ ఉంది, ఇలా రైతు బంధువులు నాకు ఎవరికి చెప్పిద్ది, నేను ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఎవరు చెప్పాలి బాధ? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? సర్పంచ్ మేము ఓట్లు వేయలేదా? సరే నాకు నెంబర్ పోతుంది, నా భూమి పోతుంది అలా కాబట్టి అది ఉంది. నా భూమి ఎక్కడ పెడతారో పెట్టమని మా ముసలి 24 గంటలు పైకానే కూర్చుంటాడు, మంచం వేసుకొని పండుకుంటాం. ఓ రాయి వచ్చి పడతాడు, కింద పడిస్తాడు. అప్పుడు ఎవరు ఉంటారు? మేము ఇంటికాడ ఉంటాం. బర్రెలు కాస్తాడు. మళ్ళీ ఎట్లా సారు మేము ఎట్లా ఒక బర్రతోటే బతుకుతుంటాం. మాకు సాధారణ కొడుకులు పెడతారే, ఎవరు పెడతారు? 4 బర్రెలు రాసుకుంటున్నాం. భూమిలో పడితే మేము ఎట్లా బతుకుతాం? దాని మీద వాడేవా మా బతుకు? 4 పిల్లలు, ఒక్కొక్కరు కొడుకులు, 4 బిడ్డలు, 3 కొడుకులకు 3 బిడ్డలు, కొడుకులు కూడా లేదు. వద్దంటుండే ఎందుకు పెట్టాలి? నేనే ఊరికి పోయినా 6 నెలలు కాకముందుకే కర్ణశ్రీ సర్పంచ్ అయ్యి రైతుల నోట్ల మన్ను కొడుతున్న సర్పంచ్ కర్ణశ్రీ పైల్వాన్పూర్ రైతన్నల నోట్ల మన్ను కొడుతుంది. 6 నెలలు కూడా కాలే తను గెలిచి. సేవ చేసేది ఇచ్చిపెట్టి రైతులకే అన్యాయం చేస్తుంది. మేమెంత బతిలాడినా ఏం చేసినా రైతులను లెక్క పెట్టకుండా దౌర్జన్యంగా, అసలు ప్రజాపాలనే కాదు, ఇది నియంతృత్వ పాలన. కర్ణశ్రీ పాలన నియంతృత్వ పాలన. మండల్ పైల్వాన్పూర్ గ్రామం అది. ఇక్కడ నారంరెడ్డి ఇచ్చే క్రషర్ మిషన్లకు ఇచ్చే గాయత్రి ఇండస్ట్రీస్ పక్కకే మేము ఉంటాము. మాది ఇక్కడ 5 ఎకరాల పొలం ఉంది. మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా పక్కన 100 ఎకరాల ల్యాండ్ రైతులందరూ ఉన్నారు. ఏ ఒక్క రైతుకి ఇన్ఫర్మేషన్ లేకుండా మన సర్పంచ్ కర్ణశ్రీ, పైల్వాన్పూర్ గ్రామ సర్పంచ్ కర్ణశ్రీ రైతులని కనీసం ఇవ్వాలా వద్దా అని అడగకుండా తన ఇష్టానుసారంగా గాయత్రి ఇండస్ట్రీస్ వల్ల తన డబ్బులు తీసుకుందా మరే రకంగా నాకు తెలియదు. మొత్తానికైతే రైతులను ఇబ్బందులు పెట్టుకుంటూ తను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము ఎన్నోసార్లు గ్రామసభకి వెళ్ళాము. రైతులందరం కూడా వద్దని చెప్పి 36 మంది రైతులు లెటర్ కూడా సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కనీసం ఒకసారి ఇస్తున్నామని కూడా చెప్పలేదు. ప్రతిసారి బతిలాడినాము. వార్డు మెంబర్లకి, సర్పంచ్కి ఇన్నేళ్ల సంది ఇంతమంది సర్పంచ్లు వచ్చారు. ఏ సర్పంచ్ కూడా రైతులకు అన్యాయం చేయలే, రైతుల నోట్లలో మన్ను కొట్టలే. కర్ణశ్రీ వ్యవసాయం చేయదు. తను బీటెక్ చేసి హైదరాబాద్లో జాబ్ చేసుకునే ఫ్యామిలీ అయినా ఊరికి సేవ చేస్తా అని ముందుకొచ్చి సేవ చేస్తుందని అందరం కలిసి గెలిపించినాం. కానీ రైతులకు అన్యాయం చేస్తుంది కర్ణశ్రీ. మాకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తాం. ఓటేపించుకొని అందరూ చేస్తుంది కదా. మరి ఇంతమంది ఇప్పుడు ఏదైనా ఇంత మీటింగ్ అయినా సర్పంచ్ వచ్చి మరి వీళ్ళందరూ పక్కపంటి భూములు ఉన్నాయి, మీరు అందరూ వచ్చి మరి సంతకాలు పెట్టిరా, మీ వాళ్ళని పిలిపని సర్పంచ్ పిలిపియాలి ఆ రోజు. మరి పిలిపించి మరి మాట్లాడాలి కదా. మరి పక్క వరం పక్కకు మాది, వరం పక్కకు మీది. ఇప్పుడు ఇంతమంది నష్టం చేస్తే మరి ఏం కావాలి, ఎక్కడ పోవాలి? మేము మరి తీసుకోమను, ఆయన భూమి తీసుకొని మాకెంతనో ఖరీదు కట్టించేసామని మనం పడకపోతాం అంతే. లేకుంటే తీసేస్తాడా, మాకు పైసలు ఇస్తాడా? నేను వచ్చి కాలు పట్టుకుంటాడు, నేను నాకు ఓట్లేయండి, నన్ను గెలిపియండి అని అందరికి దండం పెట్టింది. నేను బీటెక్ చేసిన, చదువుకున్నాముంటే మీ ఊరికి ప్రయోజనాలు చేస్తాం అది ఇది అని చెప్పింది.
ఆమె మాట నమ్మి అందరం ఓట్లేసినాం. ఆమె ఓట్లేసి గెలిచి 6 నెలలు కాకముందుకే రైతుల నోట్లలో మన్ను కొడుతుంది. అందరం వచ్చినాం, రైతులు వచ్చి వీడికి వచ్చిన రైతులల్లో 80% మంది వద్దని చెప్పి మేము సంతకాలు పెట్టి లిఖితపూర్వకంగా సెక్రటరీ మేడంకు రాసిచ్చినాం. అయినా కూడా మా మాట వినకుండా నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు. మేము ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినాం, ఇగో ఈమె మా వార్డు నెంబర్ ఇరా, ఈమెకు దండం పెట్టి కూడా చెప్పినాము, వద్దు నువ్వు ఆ రోజు కాలు మొక్కుతాను ఏలు మొక్కుతాను గెలిపించుకున్నావు, ఈ రోజు మాకు అన్యాయం చేయకని చెప్తే 30,000 మాత్రం అన్యాయం చేసి ఎందుకు అట్లా చేసినామని అడిగితే నాలా కన్వర్షన్ పేపర్స్ పెట్టి మనకు బిల్డింగ్ పర్మిషన్ అక్కడ వచ్చింది, రూమ్స్ కడతారు కదా మన వర్కర్స్ కోసం, దానికి నాలా కన్వర్షన్ ఉంది, అనెక్సరీ జే ఉంది, పెట్టుకుంటే మనం అట్లా ఆపినాం. ఫస్ట్ ఇది ఎన్ఓసి ఇవ్వాలంటే గ్రామ సభ పెట్టాలి. ఎన్ఓసి ఇచ్చినాకనే నా బిల్ మన రూమ్స్కి పర్మిషన్ ఇస్తాం. అయితే ఒక 2-3 గ్రామ సభలు పెట్టాము. అక్కడ చుట్టుపక్కల రైతులు ఇక్కడ మన అటెండ్ అయిన వాళ్ళు ఏమన్నారంటే పక్కన అక్కడ రైతుల పొలాలని పక్కన పెట్టుకోవాలి. సో అది అక్కడికి అయిపోయినాక నెక్స్ట్ డే గ్రామ పంచాయతీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేసి పాలకవర్గం ఎన్ఓసి ఇచ్చేసి సర్వే నెంబర్ కరెక్టే ఉందా? వాస్తవం సర్వే నెంబర్ ఒకటి ఉన్నప్పుడు ఇంకో సర్వే నెంబర్లో ల్యాండ్ చేయదు కదా, అది కరెక్ట్ నిజమేనా కాదా? అది యాక్చువల్గా అది ఇప్పుడు సర్వేని పిలిపించి కొలిపి చూడాలి. మీరు పాస్బుక్ మేడం యాక్చువల్గా ఇలా పెడుతురు అనేది నేను చెప్పలేను కదా, ఆ భూమి తప్ప రైట్ అనేది నేను ఎలా చెప్పాలి? చెక్ చేసుకోలేదు కదా అసలు సర్వే కనీసం సెక్రటరీ బాధ్యత వహించినప్పుడు మీరు చూసుకోలేదు కదా. పర్మిషన్ ఒక చిన్న విషయం మేడం, మీరు పర్మిషన్ ఆ సర్వే నెంబర్కి ఇవ్వాలి. సర్వే నెంబర్ ఇచ్చిన పర్మిషన్ ఇవ్వలేదు అసలు. నాలా కన్వర్షన్ నేను బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. వేరే సర్వే నెంబర్ అది ఇల్లీగల్, పర్మిషన్ ఇవ్వలేదు నేను. నాలా కన్వర్షన్ చేసి నాకు వచ్చింది బిల్డింగ్ పర్మిషన్, కానీ రూమ్స్ కట్టుకోవడానికి నేను అసలు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. నేను బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పాలకవర్గం ఇచ్చింది. ఇంకొకటి ఆ 275 years 271 అనేది నేను చెప్పలేను, సర్వేయర్ వచ్చి సర్వే చేసి చెప్పాలి. అదొకటి. మండలం ఒలిగొండ, గ్రామం పైల్వానపురం. దాదాపు మాకున్న అది రైతులకు సంబంధించిన భూమి చాలా ఉంది. మరి ఈ క్రెషర్ పెడితే మాత్రం మాకు వేలాది మంది మరి రైతులు కష్టపడతాడు, అందుకోసం ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతులందరూ చాలా ఇబ్బందులు అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఇది మొత్తం ఉండొద్దు, ఇక్కడ క్రెషర్ అనేది ఇక్కడ రావద్దు అనేది మాకు ఆలోచన. ఒకటేందంటే ఒక్కటి చూడండి, మీరు చుట్టూ ఎక్కడ ఉన్న భూములే ఇప్పుడు పొలాలే ఇక్కడ, కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని మరమించుకోవాలనేది నా ఆలోచన. పశువులు ఉన్నాయి, తర్వాత గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఇవన్నిటి కూడా చాలా మాకు ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇది తప్పకుండా దీన్ని క్యాన్సిల్ చేయటమే ముఖ్యం అనేది మేము అనుకుంటాం. పైల్వానపురం గ్రామం మాది. ఇక్కడ 100 ఎకరాల భూమి మాది మొత్తం. పక్క రైతులు కానీ మేము ఈ విలేజ్లో పెట్టే రైతులను కానీ 100 ఎకరాల భూమిలో మేము మోరో అని సంవత్సరం నుంచి ఆపుతున్నాము. ఇంత కూడా ఆపలేదు. ఎన్ని డబ్బులు తెచ్చుకురో తెలియదు. తిని ఇట్లా పర్మిషన్ ఇచ్చారు. మాకు దొడ్లు మా పసలు ఈ 100 ఎకరాల మంది ఎక్కడ చూపిస్తుండో చూపించండి. ఈ సర్పంచే కానీ ఎవరే కానీ తిన్నోళ్ళు పెద్ద మనుషులు ఎవరు కానీ మమ్మల్ని ఎక్కడ మొరపోవాలో. ఇంట్లో 2 ఎకరాలు ఉంది నాది, ఈ నెంబర్ నాది 2 ఎకరాలు ఉంది. నారాయణ రెడ్డి ఇచ్చే దాంట్లో నాది 2 ఎకరాలు ఉంది. నాకు అబ్జె ఎక్కడ ఇస్తారు? ఇచ్చుకోరు. ఎవరు ఏ పెద్ద మనిషి అయినా ఎవరైనా సర్పంచ్ అయినా నా 2 ఎకరాలు చూపించి ఇక్కడ చూపించుకోరు. వద్దంటే నేను నాది 2 ఎకరాలు ఉంది. ఇలా సమస్య అనేది ఈ గాయత్రి ఇండస్ట్రీస్ అని చెప్పేసి మెటల్ ఇండస్ట్రీస్ అని ఒక క్రషర్ పెట్టడానికి మన పైల్వాంపూర్లో టెండర్ ఆయన టెండర్ తీసుకోవడం జరిగింది. ఆ టెండర్ వచ్చేసి ఒక 2-3 months బ్యాక్ ఎప్పుడు వచ్చింది మనకు కూడా ఐడియా లేదు. కాపీ అఫీషియల్గా మాకు మేడం గారు అంతా కూడా ఇవ్వలేదు. 3-4 నెలల కింద 5 నెలల కింద వచ్చింది. 6 months బ్యాక్ మొత్తం మీద వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఆ గుట్టతో ప్రాబ్లం లేదు, అది పెట్టుకోవడానికి మాకు ఇబ్బంది లేదు. ఏమైంది, ఆ గుట్టను తీసుకొచ్చి
క్రషింగ్ చేయాలి. దాన్ని క్రషింగ్ చేసే మిషన్లు అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? ఒక 100 ఎకరాల పంట పొలాలు, 100 ఎకరాలు మేము మొత్తం ఫోటోలు విజువల్స్ ఉంది. 100 ఎకరాల పంట పొలాలు, ఒక 40-50 ఆవులు, ఒక 40-50 బర్రెలు, వ్యవసాయదారులు ఉన్న పంట పొలాల మధ్యన ఒక వ్యక్తి ఒక 7 ఎకరాలు, ఆయన భూమి లేదంతా, నారాయణ రెడ్డి అనే వ్యక్తి మా బ్రదర్ అవుతాడు, ఆయన మా చిన్న కొడుకు, ఆయన ఆ క్రెషర్కు లీజ్ ఆఫ్ డీడీ చేసింది 1 ఎకరం. ఈ 1 ఎకరం సర్వే నెంబర్ ఎంత? 271 సర్వే నెంబర్ చేసింది. ఈ 271 సర్వే నెంబర్లో నాలా కన్వర్షన్ చేసి వీళ్ళు క్రెషర్ ఎక్కడ పెడుతున్నారు? 275లో పెడుతున్నారు. 275లో పెడుతున్నారు. నాలా కన్వర్షన్ ఏమో 271 చేస్తున్నారు. మీరు పెట్టేదేమో 275లో పెడుతున్నారు, అదర్ ల్యాండ్లో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము కలెక్టర్ గారు లేపించినాం, ఎంఆర్ఓకి లేపించినాం, పోలీసు వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తని చెప్పి పోలీస్ స్టేషన్ లేపించినాం, రెవెన్యూ ఇచ్చినాం. తర్వాత సెక్రటరీ గారికి ఒకసారి లిఖితపూర్వకంగా ఒకసారి ఇచ్చినాం. రెండోసారి మేము గ్రామ సభలో పెడితే 3 సార్లు గ్రామ సభ పెట్టారు. ఒక 15 రోజుల్లో 3 సార్లు గ్రామ సభ పెట్టారు. 3 సార్లు గ్రామ సభ పెట్టి భూములు ఉన్న రైతులకు తెలుసు ఆ బాధ. ఇప్పుడు భూమి లేని వాళ్ళు ఆడ కూర్చోబెట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడరు. వీళ్ళు ఏం చేసారు? 3 సార్లు గ్రామ సభ అయితే మేము 3 సార్లు రైతులు, నేను 3 సార్లు వచ్చి కూడా వ్యతిరేకించింది. దాన్ని ఉన్న రైతులంతా వ్యతిరేకించి లొల్లి పెట్టారు, సర్పంచ్ని తిట్టారు, అందరూ తిట్టారు ఘోరంగా. ఉన్న వార్డు మెంబర్లకైతే ఘోరంగా తిట్టారు, బుద్ధి లేని వాళ్ళంతా. అయితే ఈ క్రమంలో వీళ్ళందరూ మేము 3 సార్లు పెడితే ఇవ్వకుంటే మేడం గారు ఇష్టం ఈ గ్రామ సభలో మేము అందరూ వ్యతిరేకిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇద్దని చెప్పి అందరం లిఖిత వీళ్ళకు వీళ్ళైతే సర్వే నెంబర్ రాసింది కదా, ఆ సర్వే నెంబర్కు ఇప్పుడు పెట్టే క్రెషర్కు అసలు సంబంధం లేదు. ఒక గజం భూమి లేదు వాళ్ళకి. ఈ ఇచ్చిన లీజ్ డీల్లో లీజ్ డీ సర్వే నెంబర్ వేరు, పెట్టేది వేరు, వాళ్ళ గజం భూమి లేదు. పోగా అందులో మా తాత, మా నాన్నమ్మది 1980 తెచ్చుకోలేదు, నా తాత నాన్నమ్మ. ఇంకా ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు ఈ లీజ్ ఓడకి ఇచ్చిన వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా అందులో ఈ సమాధానం కూడా కూల్చివేసే ప్రయత్నం నడుస్తుంది. సమాధానం కూడా కూల్చివేసి మొత్తం క్రెషర్ పెట్టే క్రమంలో మేము ఇంతమంది అడుక్కున్నా కూడా మేము 25-30 మంది పోతే పోలీసులు ఫోన్ చేసి పోలీసులు పిలిపించుడు, వాళ్ళు బెదిరించుడు. మేము ఈడ 3 సార్లు గ్రామ సభ పెడితే మా మాట, రైతుల మాట ఏ మాత్రం పాలకవర్గం పట్టించుకోకుండా కేవలం డబ్బుకు ఆశపడి, పెట్టిన డబ్బులు ఎలా తీసుకోవాలని డబ్బులకు ఆశపడి నేను ఆ పాలకవర్గం గ్రామ సభలో ఒక పాయింట్ లేవనెత్తిన. క్రెషర్ పెట్టుకోండి, మన ఊరికి వాళ్ళు ఏం చెప్పారు, మన ఊరికి లాభాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జేసీబీ ఉంటే నడుస్తాయి, ట్రాక్టర్లు ఉంటే నడుస్తాయి అంటే ఓకే క్రెషర్ పెట్టండి. వీడు భూములు ఇంకా కొంచెం దూరంలో ఉన్నాయి, వాళ్ళని ఒప్పించి అక్కడ దూరం పెట్టుకోండి, ఒప్పించే ప్రయత్నం చేయండి, లేదా కొనుక్కోండి, మాకు సంబంధం లేదు. కానీ ఈ 100 ఎకరాలు పంట భూమిని నష్టం చేయకుండా పెట్టుకోండి అని చెప్పినారు. అయినా ఎవరు మా మాట లెక్క చేయకుండా ఈ పర్మిషన్ ఏది చూడకుండా పర్మిషన్లు ఇచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. పాలక వర్గంకు ఏమాత్రం ఏ డాక్యుమెంట్ ఉంది, ఏముంది, ఏం లేదు. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏడగా సంతకం గడ్డి తినమని దాని పరిస్థితికి వచ్చారండి పాలక వర్గం. నేను ఇంకొకటి ఏం చెప్పినంటే ఈ గ్రామ సభలో మన ఊరు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళకి ఏమి ఇస్తాడు? కంకర అంటే ఫ్రీ ఇస్తాడా, లేకపోతే 200 టన్నులు ఇస్తాడా, హాఫ్ రేట్కి ఇస్తాడా? డస్ట్ కావాలి మన ఊరు వాళ్ళకి మాత్రమే. రెండోది ఈ క్రెషర్ నడిచే గ్రామాలలో ఒక్కొక్క ఇయర్లీ ఒక 5-6 lakhs ఫండింగ్ ఇస్తారు గ్రామ పంచాయతీ. నేను దాన్ని అడుగుతాను, ఈ క్రెషర్ పర్మిషన్ వేసుకొని తీసుకున్నాను. ఆ నెక్స్ట్ డే ఏం మీటింగ్ పెట్టారు? పాలకవర్గం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. 3 సార్లు అయినాక డబ్బులకు కకృతి పడి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి తెల్లారి సంతకాలు వార్డు మెంబర్లు 8 మంది వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్, సెక్రటరీ వాళ్ళు రాయాలంటే రాయాల్సింది, ఆమె డ్యూటీ ఏంది అదే చేయాలి. డబ్బులు కేవలం ఒక 30,000కు వార్డు మెంబర్లు 34,000 అంట, సర్పంచ్ ఎంత తీసుకుంటే ఎవరు తెలియదు, ఇక ఉన్న లీడర్లు ఏం తీసుకోవాలి. ఆ డబ్బుల కక్కుర్తి పడి ఒక 100 ఎకరాలు, నేను ఆ రోజు మీటింగ్లో కూడా మాట్లాడినా, 100 ఎకరాలు చేసుకునే ప్రజల నోట్లో మట్టి కొట్టకండి అని చెప్పి మరీ బ్రతిమలాడి 2 సార్లు మేడం లెటర్ ఇచ్చిన, ప్రతి ఒక్కరు లెటర్ ఇచ్చిన, ఏ మాత్రం కూడా కనికరం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా డబ్బులకు కక్కుర్తి పడి, ఖర్చు పెట్టింది ఎట్ట దోసుకోవాలని కక్కుర్తి పడి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి తెల్లారి పర్మిషన్ గ్రాంట్ చేసింది. ఆ తీసుకున్న అతను ఏమైంది? ఆ తీసుకున్న అతను ఒక 7 ఎకరాలు లీజ్ చేసుకోండి, 7 acres. ఇచ్చిన వాళ్ళకు 7 ఎకరాలు లేదు, ఇచ్చిన వాళ్ళకు 3 ఎకరాలే ఉంది.
ఇచ్చిన వాళ్ళకు 3 ఎకరాలు 26 గుంటలు ఉంది. ఈయనకు లీజ్ డీడ్ ఎంత ఇచ్చి 7 ఎకర్స్ ఇచ్చింది. ఏ భూమి? అదర్స్ భూమి. ఈ సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి అంటే ఈ మమత పేరు ఉంది. 2 సర్వే నెంబర్, 1 ఎకరా 30 గుంటలు, 2 ఎకరాలు రమణానంద మహర్షి అని ఒక ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ లోపల సర్వే నెంబర్లు మిగతా 3 సర్వే నెంబర్లు ఉంటాయి. ఇంకొక నాగిరెడ్డిపల్లి ట్రస్ట్ లోపల ఉండే సర్వే నెంబర్లు 1 ఎకరా 30 గుంటలు దానిలో పోయింది, దానిలో ఉంది ఆ సర్వే నెంబర్లు ఇవి. రెండోది ఈ 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. మా చిట్టపొంబాయి అని మా తాతలు కట్టిన ఊరు అడుగు సర్వే నెంబర్. ఈ ఊరడుగు సర్వే నెంబర్కు ఇప్పుడు పెట్టే సర్వే నెంబర్కు 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ ట్రస్ట్ సర్వే నెంబర్లకు ఇప్పుడు క్రషర్ పెట్టేదానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ సర్వే నెంబర్లు ఇచ్చి వీళ్ళు అగ్రిమెంట్ చేసారు, లీజ్ ఆఫ్ డీడ్ చేసారు. ఈ సర్వే నెంబర్ల మీద మేడం గారు కూడా ఏం పరిశీలించకుండా సర్వే నెంబర్లు అనగా ఇచ్చేసి ఏ దాంట్లో ఎంత ఎక్స్ ఉంటుంది ఓ పాస్బుక్ ఏం పరిశీలించకుండా పర్మిషన్ గ్రాంట్ చేసేసి మేడం గారు. వాళ్ళు నిన్న ఒక 10-20 మందిని తీసుకొచ్చి భూమి పూజ చేసి భయపాంతో తిరిగిస్తున్నారు. దానికి పోగా ఆ భూమి మా అందరి పొత్తులు, మా చిన్న కొడుకు నాది, మా పెద్ద అనేది వాళ్ళందరూ పొత్తులు ఉంటుంది. మా పాలోళ్ళందరూ జయంతి పట్టాలి. సరే ఓకే, ఆయన నాల కన్వర్షన్ 271 వేసుకొని 270 పెట్టుకోవాలి. 275లో నీకు రైట్స్ లేవు, వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళకి రైట్స్ లేవు. ఉన్న సర్వే నెంబర్ ఇప్పుడు నేను చిట్టపొంబాయి దగ్గర కన్వర్షన్ చేసుకొని మెయిన్ రోడ్కి ఇల్లు కట్టుకుంటాను, ఒప్పుకుంటాను మేడం. ఒప్పుకోరు కదా. అట్లా ఎక్కడైతే కన్వర్షన్ చేసారో అక్కడ పెట్టుకోండి మీరు. కానీ ఒక సర్వే నెంబర్ చేసుకొని ఇంకో సర్వే నెంబర్ పెట్టుకుంటూ పక్క రైతులు 100 ఎకరాల రైతులు నోట్లో మట్టి కొట్టుకుంటూ వీళ్ళంతా రాజకీయ లబ్ధి కోసం ఉమ్మకి కేవలం డబ్బు కోసం ప్రలోభాలకు లోబడి వీళ్ళు దానికోసం మాత్రమే ఈ సర్వే నెంబర్ చూడలేదు, వాళ్ళకి ఎంత ఎక్స్టెన్షన్ చూడలేదు. రెండో దాంట్లో గ్రామసభలో చెప్పాను, అందరు విన్నారు, అది వాయిస్ రికార్డు కూడా ఉంది. నేను అడుగుతాను, గ్రామ ప్రజలకు ఏ విధంగా మేలు అవుతుందో నేను కనుక్కుంటాను, సంవత్సరానికి ఎంత ఇస్తాడు. రెండోది మన ఊరు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు ఏ రకంగా లబ్ధి జరుగుతుంది, ఇవన్నీ అడుగుదామని చెప్పి గ్రామ సభలు అడిగితే నేను మాట్లాడితే నెక్స్ట్ 3 సార్లు మీటింగ్ అయిపోయిన తర్వాత 4వ రోజు ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేసి పాలకవర్గం టకటక్క రాసిచ్చేసి, అంటే వీళ్ళ గ్రామ ప్రజలు అవసరం లేదు, వాళ్ళ బాగోగులు అవసరం లేదు, రైతుల అవసరం లేదు, ఎందుకంటే డబ్బులే, కేవలం డబ్బుకు ఆశపడి మాత్రం పర్మిషన్ ఇచ్చిందండి. కేవలం డబ్బుకు ఆశపడి మాత్రం పర్మిషన్. ఏమైతే నేను ఎంట్రెం డబ్బు తాగి చచ్చిపోతాను, అయినా కూడా పేరు దండాలు పెట్టి నేను మందు తాగుతా, నాకు 2 బర్రెలు ఉన్నాయి, నా దాంట్లో నెంబర్ ఉంది, మా భర్త